ఓ వ్యక్తి ప్రమాదవశాత్తు 10వ అంతస్తు నుంచి కింద పడ్డాడు. అయినా కూడా అతడి ప్రాణాలు పోలేదు. అంతేకాదు అతనికి చిన్న గాయం కూడా కాలేదు. ఇదేమన్నా సినిమా షూటింగ్ అనుకుంటున్నారా? సాధారణంగా అయితే హాలీవుడ్ సినిమాల్లో హీరోలు 10వ అంతస్తు 20వ అంతస్తు భవనాలపై నుంచి జంప్ చేస్తుంటారు. అవి ఫేక్ అని తెలిసినా మనం చూసి థ్రిల్ అవుతాం. అయితే మన దేశంలోని గుజరాత్లో చోటు చేసుకున్న సంఘటన మాత్రం రియల్. ఓ వ్యక్తి నిద్రలోనే 10వ అంతస్తు నుంచి జారి పడిపోయాడు. కానీ అతనికి ఏమీ కాలేదు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా లక్ అంటే అతడిదేనని కొందరు, చావును కూడా చీట్ చేశాడని మరికొందరు నెటిజన్లు ఫన్నీగా కామెంట్స్ చేస్తున్నారు. మరికొందరేమో అలా ఎలా అతడు బతికాడని ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇంతకీ ఏం జరిగింది? 10వ అంతస్తు నుంచి కింద పడ్డ అతడు సురక్షితంగా ఎలా బయటపడ్డాడో తెలుసుకోవాలంటే లెట్స్ వాచ్. గుజరాత్లోని సూరత్లో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. 10వ అంతస్తు నుంచి కింద పడిన ఓ వ్యక్తి త్రుటిలో తప్పించుకొని ప్రాణాలతో బయటపడ్డాడు. డీటెయిల్స్లోకి వెళ్తే గుజరాత్లోని సూరత్ జహంగీర్పురాకు చెందిన 57 ఏళ్ల నితిన్ భాయ్ ఆధియా అనే వ్యక్తి ఉదయం టైమ్స్ గెలాక్స్ బిల్డింగ్లోని తన ఫ్లాట్లో నిద్రపోతూ ఉన్నాడు. అది కూడా 10వ అంతస్తులో ఉన్న ఫ్లాట్ కిటికీ దగ్గర నిద్రపోతూ ఉన్నాడు. ప్రమాదవశాత్తు కిందకు పడిపోయాడు. అయితే అదృష్టం బాగుండి అతడు పూర్తిగా కింద పడలేదు. 8వ అంతస్తులోని కిటికీ గ్రిల్లో చిక్కున్నాడు. అతడి కాలు గ్రిల్ సందులో ఇరుక్కుపోయింది. ఇదే అతడి ప్రాణాలను కాపాడి మృత్యుంజయుణ్ణి చేసింది. కాలు గ్రిల్లో ఉండిపోవడంతో అతడు కిందికి పడకుండా అక్కడే ఉండిపోయాడు. అతడు జనాలు నిద్రలో నుంచి లేచేసరికి 8వ అంతస్తులో గబ్బిలంలాగా వేలాడుతూ ఉన్నాడు. కాలు కిటికీ గ్రిల్లో ఉంటే మిగతా శరీరం మాత్రం కిందికి వేలాడుతూ ఉంది. కిటికీ గ్రిల్ ఊడిపోయినా అతడి కాలు గ్రిల్ నుంచి బయటకు వచ్చినా అతడు కింద పడి ప్రాణాలు కోల్పోవటం ఖాయం. ఇది చూసిన స్థానికులు భయపడిపోయారు. వెంటనే పోలీసులకు, ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు. అహింగీపుర, పలన్పూల్, అడజన్లోని అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకున్నారు. ఇక ఘటనా స్థలానికి చేరుకున్న సహాయక బృందాలు తాడులు, సేఫ్టీ బెల్ట్ సాయంతో నితిన్ని రక్షించాయి. కిటికీ గ్రిల్స్ నుంచి అతన్ని సురక్షితంగా బయటకు తీశాయి. దీంతో అక్కడున్న వాళ్ళందరూ ఊపిరి పీల్చుకున్నారు. వీరంతా అతి కష్టం మీద అతడి కాలును కిటికీ గ్రిల్ నుంచి బయటకు తీసి అతన్ని అక్కడి నుంచి కిందికి దించారు. ఆ వెంటనే ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతడి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇక ఈ సంఘటనకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్గా మారింది. నెటిజన్లు నితిన్ నిజంగా మృత్యుంజయుడు, సావు అంచుల వరకు వెళ్ళి వచ్చాడంటూ కామెంట్లు చేస్తున్నారు.